బ్రేకింగ్ న్యూస్ విశాఖలో కాల్పులు కలకలం సృష్టించాయి. రాజేష్ అనే వ్యక్తిపై నూకరాజ్ అనే వ్యక్తి కాల్పులు జరిపించాడు. సో తన దగ్గర ఉన్న గన్తో విచక్షణ రహితంగా రాజేష్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. సో దీంతో రాజేష్ అనే వ్యక్తి చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే చికిత్స కొనసాగుతుంది. అయితే వీరిరువురి మధ్య కూడా ఒక వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే రాజును హత్య చేసేందుకే ప్లాన్ చేసి మరి నూకరాజ్ అనే వ్యక్తి కాల్పులకు పాల్పడినట్లయితే రాజేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరిరువురి మధ్య కూడా పోర్టులో ఒక బొగ్గు దానికి సంబంధించి కూడా గొడవ జరిగింది ఇది వరకు. సో దానికోసమే అప్పటి నుంచి కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అప్పటి నుంచి కొన్ని ఘర్షణలు జరుగుతూ వస్తున్నాయి తరచూ కూడా. సో ఈ నేపథ్యంలో ఇది వరకు కూడా రాజేష్ ని చంపేందుకు ప్రయత్నాలు చేశారు, కుట్రలు పన్నారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్నారు. ఒక ముఠాకు కూడా అటు కానిస్టేబుల్ తో కలిసి 20 లక్షల రూపాయలు సుపారీ ఇవ్వడానికి క్లియర్ కట్ గా కూడా 20 లక్షల రూపాయలు ఇస్తాము, రాజేష్ అనే వ్యక్తిని ఎలాగైనా సరే చంపేయాలని చూసినట్టుగా కూడా రాజేష్ కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సో ఏదైతే ఇదివరకు జరిగిన అటు పోర్టులో బొగ్గు చోరీ విషయంలో కూడా ఇద్దరికి తరచూ గొడవ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో రాజేష్ పై కాల్పులకు తెగబడ్డాడు నూకరాజు. ప్రస్తుతం అయితే రాజేష్ కు చికిత్స అందిస్తున్నారు. కేవలం రాజేష్ ను చంపాలనే ప్లాన్ వేశారు. దానికి తగ్గట్టుగానే ఇలాగా సుపారీ మాట్లాడుకుని నలుగురు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లయితే రాజేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే కానిస్టేబుల్ దొంగతనాలు బయటకు వస్తాయనే, కానిస్టేబుల్ ఎలాంటి వాడు, సో అతని దొంగతనాలు బయటకు వస్తాయంటూ కూడా ఈ రాజేష్ అనే వ్యక్తిని చంపడానికి చూసారు అంటూ కుటుంబ సభ్యులైతే కొన్ని విషయాలు బయటపడుతున్నారు. మరో పక్కనైతే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్ అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గొడవ జరిగినప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అన్ని కోణాల్లో విచారించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రాజేష్ పరిస్థితి ఎలా ఉండిపోతుంది, అసలు ఇంకా వైద్య పరీక్షలు అయితే అందిస్తున్నారు, అసలు అతని ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా వైద్యులు చెప్తే ప్రస్తుతం అయితే తెలియాల్సి ఉంది. ఇక గన్తో కాల్పులు జరిపిన అనంతరం కూడా హుటాహుటినైతే అక్కడ స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. సో ఏదైతే మొత్తంగా అటు వారి దగ్గరున్న గన్స్ తో రాజేష్ ని చంపే ప్రయత్నం చేశారు. అయితే రాజేష్ ని చనిపోతే కనుక వాళ్ళ విషయాలు ఏవి బయటకు రావు, ఈ గొడవంతా సద్దుమణుగుతుంది. ఏ అయితే నూకరాజ్ అనే కానిస్టేబుల్ ఉన్నారో కానిస్టేబుల్ దొంగతనాలకి సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. దానివల్లే రాజేష్ ను చంపాలనుకున్నారు. ఆ కోణంలోనే మా కొడుకునైతే చంపాలనుకున్నారంటూ రాజేష్ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు. సో ఎలాగైనా సరే రాజేష్ ను బ్రతికించాలంటూ అటు డాక్టర్లు కూడా వేరుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వన్ టౌన్లో జరిగిన నాటు తుపాకీ కాల్పుల్లో రాజేష్ అనే వ్యక్తి ప్రస్తుతం గాయపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. అసలు ఈ గొడవ ఎలా జరిగింది, కాల్పులు జరగడానికి గల కారణం ఏంటి, ఎవరు కాల్పులు చేశారు, ప్రత్యక్షంగా అంటే కాల్పులు జరగడానికి 5 నిమిషాల ముందు అతని మేనల్లుడు ప్రస్తుతం మనతో సుల్తాన్ ఉన్నాడు, అతన్ని అడుగుదాం. అంటే ఏ టైంలో జరిగింది, అసలు అంటే నువ్వు చూసే టైంకి అతని మీద కాల్పులు చేశారా, లేకపోతే నేను ఏమైనా అడిగారా మీ మామయ్య? పెళ్ళికి వెళ్ళేసి 11:30 12కి వస్తున్నాను. వచ్చినప్పటికి కుర్రోడికి ఏదైంది, ఎవరెవరు తాగుతాను అడిగాడు మాట నాకు రోడ్డు మీద. ఈదిలోకి వస్తాను, దెబ్బడును గొట్టం కూడా అదే నోకరాజు ఇద్దరు తాగుతున్నారు అనగల, నేను తాగుతాను వాళ్ళతో పాటు, దెబ్బడు మనవాడే కదా నేను మాట తాగుతానని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నాకు ఏడు జరిగింది తెలియదు. తెల్లవారి 3:30కు 4 గంటల ఫోన్ వచ్చింది, ఇలాగా నాటు తుపాకీతో కాలిస్తారు అని అనగల. అదేంటి వెళ్ళాడు కదా, మిమ్మల్ని నమ్ముకొని వెళ్ళాడు కదా అంటే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు 3:30కి ఇక్కడికి వచ్చాను. ఎవరు ఇక్కడికి వచ్చి నేను వచ్చాను కేహెచ్కి. ఏటైంది అని నరేష్ని అడిగితే వచ్చాడు, మాట్లాడుకున్నారు, గంట తీసి కాలిస్తాడు అని. ఎవరు కాల్చారని అనుమానం? నూకరాజు. నాటు తుపాకీ అయితే దిలీప్ అని కుర్రోడు ఇచ్చాడంట. ఎవరు అసలు దిలీప్? ఎవరో దిలీప్కి వీళ్ళకి సంబంధం ఏంటి? వీళ్ళు ఫ్యాన్స్ మాట. వీళ్ళకి మరి ఏది జరిగిందో, వీళ్ళకి ఏటయిందో మరి నాకు తెలియదు. ఫ్యాన్స్ వచ్చి ఇవ్వడం ఇచ్చాడంట చేస్తారు. దీని మనకి ఎవరో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారని చెప్తున్నారు. మందు తాగే టైంలో అతను కూడా ఉన్నాడా? అతను ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు అంటే నాయుడు అనే కానిస్టేబుల్ ఉన్నారని చెప్పేసి ఈ గొడవకు సంబంధించి అతనే చంపేస్తాడని బెదిరిస్తున్నాడు ఎప్పటి నుంచో అని వాళ్ళ భార్య చెప్తుంది. తెలుసా ఏమన్నా? ఆ విషయాలు అయితే నాకు తెలీదు. నైట్ మాత్రం వీళ్ళిద్దరు ఉన్నారు.
మరి రాజేష్ అని కుర్రోడు, దిలీప్ అని కుర్రోడు వచ్చాడని నాకు కూడా తెలియదు. నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను. తెల్లారి 3:30 ఫోన్ వచ్చింది, ఇలాగా మేనేటర్ కూడా ఇలా. మామయ్య పేరేంటి? రాజేష్, చేపల రాజేష్ అలియాస్ మ్యాంగ్లీట్ అంతాం వాడికి. ఇప్పుడు అసలు వీళ్ళందరూ ఏది ఆ దిబ్బడు లేకపోతే నూకరాజు వీళ్ళందరూ కలిసి అసలు ఏం చేస్తారు? దెబ్బడు అన్నోడు ఆటో వేసుకుంటాడు, జీవీఎంసీ బండి తోలుతాడు. మన నూకరాజు అన్నోడు మరి చేసుకుంటాడు, డ్యూటీలు చేసుకుంటాడు. కొంతవరకు వీళ్ళందరూ పోర్టులో ఏదో ముగ్గు లేదా బొగ్గు ఇవన్నింటినీ దొంగతనం చేస్తారంటారు. అసలు ఇందులో నిజం ఉందా? అవి నిజం ఉందా కాదని లోన్ ఉన్న కుర్రోనే అడగాలి. మరి ఏంటో మరి మనకు కూడా తెలియదు. లోన్ ఉన్న కుర్రోడికి డబ్బులు పంపకాల విషయంలోనా లేకపోతే పాత గొడవలు ఉండి ఇతన్ని చంపేయాలనే నిర్ణయానికి ఏమైనా వచ్చి ఉండొచ్చా? ఏమైనా తెలుసా? అతనికి మరి వీళ్ళకి ఏమున్నాయి మరి నాకు తెలియదు అంతవరకు. నాకు ఈ గొడవ జరగడానికి ముందైతే నీతో మాట్లాడి వెళ్ళాడు? నాదైతే మాట్లాడు కన్ఫర్మ్. సో ఇక్కడ ఖచ్చితంగా అయితే రాత్రి 11 గంటల సమయంలో పక్కన ఉన్నటువంటి అతని మేనర్లుడు సుల్తాన్తో ఎవరెవరు మందు తాగుతున్నారు, ఎక్కడ తాగుతున్నారు అని చెప్తే దిలీప్, ఆ తర్వాత నూకరాజు వీళ్ళందరూ కలిసి మందు తాగుతున్నారని చెప్పడం, వాళ్ళతో మందు తాగడానికి వెళ్ళినటువంటి రాజేష్ని క్షణాల్లోనే చిన్న ఆ గొడవ జరగడం, తుపాకీ తీసి కాల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రాణాలతో ఇప్పుడు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ స్పష్టంగా తెలియాల్సింది ఏంటి అంటే అసలు వీళ్ళకి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి, తుపాకులు కొనుగోలు చేసింది ఎవరు, దీని వెనక ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ నాయుడు పరిస్థితి ఏంటి, అతను సస్పెండ్ అయిన తర్వాత కూడా అతను చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏంటి, ముఖ్యంగా పోర్టులో జరుగుతున్నటువంటి దొంగతనాలకి అసలు కానిస్టేబుల్కి అదేవిధంగా ఈ కాల్పులకు గురైనటువంటి ఈ రాజేష్కి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు విశాఖలో ఈ గన్తో కాల్పులకు అనేది ఒక కలకలంగా మారింది. ఇది ఒక పెద్ద చర్చకి దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. విశాఖ 1 టౌన్లో కాల్పుల కలకలం ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. అసలు ఎందుకు కాల్పులు జరిగాయి, ఎక్కడ కాల్పులు జరిగాయి అనేది సందిగ్ధంలో ఉంది. ఇప్పటికే పోలీసులు స్పెషల్ టీము విశాఖలో ఈ గన్ కల్చర్కి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. విశాఖ కేజీహెచ్లో కాల్పులకు గురైనటువంటి వ్యక్తి చికిత్స పొందుతున్న అతని భార్య ప్రస్తుతం అంత ఉంది. అమ్మ అసలు ఏం జరిగింది, మీ ఆయన ఏం చేస్తారు? సార్ మా ఆయన కార్ డ్రైవర్ సార్. మా ఆయన కార్కి వెళ్ళేవాడు. ఇలాగా నాయుడు అని అతను పరిచయం అయ్యాడు. నాయుడు పరిచయం అయిన తర్వాత ఏంచి ఇలాగ ఆ బాబు కూడా కార్ డ్రైవింగ్కి వెళ్ళేవాడు. కార్ డ్రైవింగ్కి వెళ్ళిన తర్వాత ఆ బాబు ఒక పోలీసు అయ్యి ఒక దొంగ కింద ప్రయత్నించేశాడు సార్. ఎవరమ్మా అంటే నాయుడు పోలీసా? నాయుడే పోలీస్ సార్. నాయుడే పోలీస్ అయినాడు. ఒక దొంగ కింద విధంగా అయ్యాడు సార్. దొంగతనం చేసుకుంటూ బతుకుతున్నాడు. దొంగతనం చేస్తూ కాక మా ఆయన అయితే ఎక్కడైతే అన్నీ చెప్పేస్తాడని మా ఆయన్ని ఇలాగా 10 మంది కుర్రాలతోని ఒకసారి బీర్ బాటిల్తో కొట్టించాడు సార్. ఇప్పుడు నూకరాజు అనే అబ్బాయితో కత్తితో పొడిపించాడు సార్. కత్తితో పొడిపించినాడు. ఏమైనా 20 లక్షలు ఇచ్చి చంపిస్తానన్నాడు సార్. 20 లక్షలు నా పిల్లలకి నాకు ఏంటి సార్ అసలు ఎందుకు ఇంత పక్క పెట్టాడో నాకైతే తెలియదు సార్. గన్నతో ఎప్పుడు కాల్చారమ్మా? రాత్రి 11 గంటలకు మా ఆయన బయటకు వెళ్ళాడు సార్. ఇడ్లీ తానానికి మా పిల్లడికి ఇడ్లీ తానానికి వెళ్ళాడు సార్. 11 గంటలకు వెళ్ళిన మనిషి బయటికి వెళ్ళిన మనిషి ఇక రాలేదు సార్. బయటికి వెళ్ళిన మనిషి రాకపోతే ఎవరో అబ్బాయి వచ్చి మమ్మల్ని వచ్చి లేపాడు సార్. మమ్మల్ని వచ్చి లేపి రాబడికి మా ఆయన నుంచి కేజెస్లో పడున్నాడు సార్. అంటే ఎక్కడ జరిగిందమ్మా ఇది అసలు? లక్ష్మీటెక్ జంక్షన్లో చేశారండి సార్. మాకైతే ఇక్కడికి వచ్చేప్పటికి కేజెస్కి వచ్చేప్పటికే తెలిసింది సార్. ఎలాగని ఎలా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? సీరియస్గా ఉంది సార్. చెప్పి సార్ డాక్టర్లు సంతకాలు అవి పెట్టించుకున్నారు. సంతకాలు అవి పెట్టించుకొని అమ్మ మేమైతే చెప్పలేము, ఇటు అటు కిడ్నీ అవన్నీ ఉంటాయి, వెనకతలకి వెళ్ళిపోయిందేమో, లోపలికి వెళ్ళిపోయింది బుల్లెట్ అని చెప్తున్నారు సార్. మీ ఆయనకి ఇతనికి ఎప్పటి నుంచి సంబంధం ఉందమ్మా, స్నేహం? సంబంధం 1 టౌన్కి వచ్చారు సార్. నాకైతే పెళ్ళి అవ్వలేదు. 1 టౌన్కి వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత నేనైతే ఆ బాబు ఏంచి ఎలా చేయాలనుకున్నాడో తెలియదు సార్. మాకైతే తెలీదు అసలు ఏం చెబుతాను అనుకున్నాడో అయితే నాకైతే తెలియదు సార్. మా ఆయన్ని కావాలని చంపేస్తున్నాడు సార్. మా ఆయన ఎంత చంపుతుందో నాకైతే తెలీదు. మా పిల్లలు అసలు నా అవసరం కంపంగా వేసుకుంటాడు. అసలు మా ఆయన మీద ఎందుకు ఇంత పగలున్నాయో నాకైతే తెలియదు సార్. ఈ పగలన్నీ కావాలని ఇవన్నీ చేయాలంటే ఆ బాబు చేసిన మూమెంట్లన్నీ చెప్పేశాడని ఇప్పుడు మా ఆయన మీద పగలు సార్. అంటే మీ ఆయన కూడా ఏమైనా దొంగతనం చేశాడనే ఉద్దేశంతో ఈ విధంగా కాల్ చేశారా లేకపోతే? ఆదేశాలన్నీ పోలీసులు చెప్పేశారు సార్. పోలీసులు చెప్పేస్తే ఆ బాబుని సస్పెండ్ కూడా చేశారు సార్. సస్పెండ్ చేశారని ఆ పగతోని ఇప్పుడు ఈ నూకరాజు అనే అబ్బాయితోని పగతోని చేయించారు సార్. ఎవరెవరమ్మా అసలు? అంటే మీకు తెలుసుగా, మీరు మీ అబ్బాయి అనుకుంటారు కదా, అది గాయాలైనటువంటి అబ్బాయి. అంటే ఎవరెవరితో స్నేహం ఉంది అసలు? ఆ రోడ్డు మీద జరిగిన విషయాలు మా అబ్బాయి మాకు ఇంటి దాకా తాడండి. కానిస్టేబుల్ నాయుడు, జ్యూస్ షాప్ నాయుడు,
నౌకరాజు, ఇప్పుడు ఆడ పేరు షూట్ చేసిన నౌకరాజు కదా ఆడు, ఇంకోటి పేరేంటి మధు, ఇంకా 3 ఉన్నారు. మొత్తం 10 మంది బ్యాచ్ చేయండి. నా కొడుకుని మొన్నోసారి ఉగాదికి ముందు బీరు బాటిల్తో కొట్టేశారు. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. మిల్లి రాజీ అయిపోయితే నన్ను స్టేషన్కి రానలేదు మా అబ్బాయి. అలా ఏం మాట్లాడుకో రాజీ అయిపోయి వచ్చారో తెలియదు. రాత్రి టిఫిన్కి వెళ్ళిన పిల్లల్ని అడ్డుకొని షూట్ చేశారండి. అంటే చంపేస్తాడనే అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏదో అంటున్నారు ఇందాక మీరు. వాళ్ళు చంపేస్తాను అంటున్నారు. కుర్రోళ్ళకి 20 లక్షలు ఇచ్చి మ్యాగ్నెట్ కూడా చంపేయని అన్నారంట. మా అబ్బాయిని చంపేమని కానిస్టేబుల్ నాయుడు నౌకరాజుని కుర్రోడు పంపించాడు డబ్బు ఇచ్చి. పేటలో ఉన్న కుర్రోడు మీ చంపేసి నక్కలు ఆ కుర్రాలని ఇప్పుడు ఇందాక వచ్చి చెప్తే తెలిసింది. నాకు ఇంతవరకు తెలియదు. అలాగైతే నా కొడుకుని బయటకు వెళ్ళిపోదు. టిఫిన్ తనందుకు వెళ్ళాను. అలా ఇప్పుడు కాపలా కష్టంలో నాకు తెలియదు బాబు. షూట్ చేసి చెప్పాడు సరే కూడా మాకు తెలియదు. కేచ్కి వచ్చాక తెలిసింది ఇది జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మీకు చెప్పారా ఈ విషయం? వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా మేనేజర్ మా రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చి తెలుపు కొట్టి మీ అబ్బాయిని షూట్ చేసి పారేసారే, బేగ హాస్పిటల్ రా అంటే వాళ్ళ హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేస్తారు. అప్పటికి నన్ను తీసుకొని వచ్చారు మా ఇద్దరిని. మీరేమన్నా మీ హస్బెండ్ని చూసారా ఇప్పుడు వరకు? అసలు ఏమైనా చూడలేదా? సార్ ఇందాక చూసాను సార్. ఇప్పుడైతే లోపలికి ఆపరేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఏం తీసుకొని రాలేదు సార్. అసలు ఏం చెప్పలేదు కూడా. కాల్చిన ప్లేస్ లో గాయం అవడమేనా? ఒంటి మీద ఎక్కడన్నా గొడవ పడడం, కొట్లాడుకోవడం ఇట్లాంటివి ఏమైనా గాయాలు ఉన్నాయి? లేదు సార్, ఇక్కడే ఉంది సార్ కరెక్ట్గా. ముందు పేచీలు వేసుకున్నారండి. నా అబ్బాయి ఇంకో అబ్బాయి చూసినోడు ఉన్నాడు, నరేష్ అన్న అబ్బాయి ఉన్నాడు. పేచీలు వేసుకున్నారంట. ఆడేమో కత్తిసి అంటే ఇటు పొడిచడానికి, ఈడేమో బీర్ బాటిల్స్ కొట్టాడండి మా ఓడు. ఆ తర్వాత ఆడికి సాకు తీసి ఇటు పొడిచిపోదాక ఆ చేతిలో సాకు తీసుకొని ఇటు పరిగెట్టించాడు. మా చిన్నోడు పరిగెట్టించాడంట. అటు నుండి వచ్చిన తర్వాత ఈ ఇంటికి వెళ్ళోడికి మా చిన్నోడు ఫోన్ చేసి అప్పటికి బుల్లెట్ తెచ్చేసుకున్నాడండి. ఇంకో కుర్రోడో ఎవడో ఏడు నరేష్ అన్న అబ్బాయి పిలిస్తే తెలుస్తుంది. ఆ బుల్లెట్ రివాల్వర్ తెచ్చుకొని మా అబ్బాయికి ఫోన్ చేయాలి, నీ పిల్లం ఇలాగా అలాగనే ఫోన్ చేసి రచ్చగొడితే ఎల్లోడు మళ్ళీ అనక్కొచ్చాడు. అనక్కొచ్చితే షూట్ చేసి పారేశారు. ఇది బాబు మనం చూడొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళ భార్య తల్లి ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్ దగ్గర ఎలా ఉంది ఏంటనే చూస్తున్నారు. పోలీసులు కూడా స్పెషల్ టీమ్స్ని ఈ కేసుకి సంబంధించి ఎంగేజ్ చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా కానిస్టేబుల్ నాయుడు అనే ఒక అంటే సస్పెండ్ అయినటువంటి కానిస్టేబుల్కి దీంట్లో సంబంధం ఉంది. అతను నౌకరాజు అనే వ్యక్తి ఇద్దరు కూడా కాల్పులు జరిపి హత్య చేయడానికి ప్రయత్నించారనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో 1 టౌన్ పరిధిలో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి 1 టౌన్ పోలీసులతో పాటుగా ప్రస్తుతం ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఔటర్ నుంచి కూడా వేరే స్టేషన్ నుంచి పోలీసులను అయితే ఎంగేజ్ చేసినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్కి సంబంధించి లోపల ఈ సంబంధించి లోపల రాజేష్ని లోపలైతే ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో రాజేష్ పరిస్థితి కొంత విషమంగా ఉంది. ఎందుకంటే బుల్లెట్స్ కడుపులో వెళ్ళాయి కాబట్టి మొత్తం అంతా కూడా కిడ్నీస్ అక్కడ ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఇబ్బందిగా ఉందనేది వైద్యులు చెప్తున్నారు. ఎలా ఉంది ఏంటనేది తెలియదు. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ మొత్తం కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖకు సంబంధించి ముఖ్యంగా నాటు తుపాకీల కలకలం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటిది అయితే ఉంది. విశాఖలో తుపాకుల కలకలం ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ కల్చర్ పెరుగుతున్నటువంటి కొద్దీ ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. విశాఖ సిపి శంకరపుత్ర బాగ్జీ కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ ఒక చోట పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అసలు ఈ నాటు తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఈ రాష్ట్రంలోనేవైనా లేదా పక్కన ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారా, అటు ఒరిస్సా ఇటు తెలంగాణ రాష్ట్రాల నుంచా ఇతర రాష్ట్రాల నుంచి నాటు తుపాకులను కొనుగోలు చేసుకొచ్చి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలియాల్సినటువంటి ఒక గ్యాంగ్ని ఫామ్ చేసి ఒక మాజీ కానిస్టేబుల్ అంటే ఒక సస్పెండ్ అయినటువంటి కానిస్టేబుల్ ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారని ఇప్పుడు రాజేష్ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మరి అంటే ముఖ్యంగా సస్పెండ్ అయినటువంటి కానిస్టేబుల్ నాయుడు వ్యవహారం అనే దాని మీద కూడా ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీని వెనక ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు ఏంటనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా రాత్రి జరిగినటువంటి ఈ నాటు తుపాకీ కాల్పుల్లో రాజేష్ అనే వ్యక్తి అయితే ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతను సురక్షితంగా రావాలని కోరుకుంటున్నారు. పోలీసులు మరోపక్క ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.